ఫస్ట్ అయితే తాలింపు అన్నీ వేసుకుంటున్నాం అండి. క్యాబేజీ కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చూపిస్తున్నాను. సో ఫస్ట్ అన్ని తాలింపు వేసుకున్నాం. కాస్త మినపప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిరపకాయ, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేయించుకుందాం. అన్నీ వేగేగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో ఆనియన్స్ వేగుతున్నాయండి. ఇది వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నాను. బాగా వేగిపోయిన అప్పుడు నేను ఈ మాత్రం దానికి నేను 2 టమాటాలు తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలి, పులుపు మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో టమాటాలు బాగా మగ్గుతున్నాయండి. మీరు ఇలా అంటే కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తే అప్పుడు మనం తీసుకుంటున్న ఈ కూరలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేయచ్చు. సో అన్ని కూరలు వేసానండి. బాగా వేగిపోయాయి, మగ్గిపోయాయి కూడా. అందుకని నేను ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇందులో ఆల్రెడీ కూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతో బాగానే ఉడికిపోతుంది. మనం విజిల్ కూడా పెట్టేసుకోవాలి. సో ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.